హై అటెన్షన్ టు తెలంగాణ ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్కి మనకి బైపీసీ విద్యార్థులకు ఫార్మా కౌన్సిలింగ్ 19th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మరి బీడీఎస్ కౌన్సిలింగ్ కూడా అయిపోతుంది కాబట్టి బీడీఎస్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయింది. మరి ఎవరైతే ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఫార్మసీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మరి చూసుకోవచ్చు. 19 నుంచి బైపీసీ విద్యార్థులు ఫార్మసీ కౌన్సిలింగ్. రాష్ట్రంలో బైపీసీ విద్యార్థులు ఫార్మసీ, ఫార్మాటీ, బీటెక్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సులు చేరేందుకు 19 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించున్నారు. ఈ మేరకు 2 విడతల షెడ్యూల్ను కన్వీనర్ దేవసేన సోమవారం ఎంసెట్ కన్వీనర్ టీజీ ఎంసెట్ 2024 ఎవరైతే రాసి ఉంటారో ఎఫ్సెట్ ఎవరైతే రాసి ఉంటారో దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ ద అడ్మిషన్ ఇంటూ బీఫార్మసీ కౌన్సిలింగ్ ఇంటూ వేరియస్ ఫార్మసీ కాలేజెస్ సోమవారం విడుదల చేశారు. 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించి ధృవపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. మీరు ఎందుకంటే ఇక్కడ మరి ఎంపీసీ వాళ్ళు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మరి బైపీసీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వలేదు కాబట్టి మరి ఎంసెట్ తరపున వీళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలి. 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించి ధృవపత్రాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు అన్నారు. 21 నుంచి 23 వరకు ధృవపత్రాల పరిశీలన, 21 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, మరి 28న సీట్ల కేటాయింపు ఉంటుందని మరి దేవసేన గారు మరి అది తెలిపారు. నవంబర్ 4 నుంచి చివరి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇది ఈ విధంగా ఉంటుంది. ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఎంబీబీఎస్ రాలేదో, బీడీఎస్ రాలేదో, దోస్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అడ్మిషన్స్ ఇంటూ హోమియోపతి, వాళ్ళకి చేరటం ఇష్టం లేదు, దే ఆర్ ఇంట్రెస్టెడ్. సమ్ పీపుల్స్ ఏంటంటే బైపీసీ వాళ్ళకి బీఫార్మసీ నేను తీసుకోవాలని కోరిక ఉంటుంది. వాళ్ళైతే మరి తీసుకోవచ్చు. కంపల్సరీగా మీరు 19 నుంచి స్లాట్ బుక్ చేసుకోండి. 19 నుంచి 22 వరకు సర్టిఫికేట్ పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మరి స్లాట్ బుక్ చేసుకోవాలి. 21 నుంచి 23 వరకు ధృవపత్రాల పరిశీలన ఉంటుందని మన ఛానల్ నుంచి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన కూడా పెడతా ఉంటాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.